అందరికీ. సో ఇదండి ఈరోజు మేము వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుంటున్నాము. 14 రకాలతో డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుంటున్నాము. అన్నీ ఇందులోనే ఉంటాయి. కాల్షియం కానీ అన్ని ప్రోటీన్స్ కానీ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఫస్ట్ ఒకసారి చేసాము, ఇన్ని కలపలేదు. ఈసారి ఫస్ట్ టైం ఇన్ని కలుపుతున్నాం. అదేంటంటే ఖర్జూర, ఫుల్ మగ్న, బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఇవేంట్సనా మిలన్ సీడ్స్, ఇది సన్ఫ్లవర్ సీడ్స్, ఇది పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పాపీ సీడ్స్, గోంద, సెసమిన్. తెలుగు చెప్పరా? ఇవేమో మాకు కలకత్తా నుంచి మా తమ్ముడు తెచ్చిండు. మొన్న పోయినప్పుడు కలకత్తాకి ఇవి తెచ్చిండు. బ్లాక్ డేట్స్ తెచ్చిండు. చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. తినేసాము. జస్ట్ 2 మిగిలాయి. ఇది కాకనే 14 రకాలు ఇవి ఉన్నాయి కదా, వేద్దామని పెట్టాము. ఇదండి ఇది మొత్తం అన్నీ కలిపితే 15. ఇప్పుడు ఇవన్నీ నెయ్యిలో డ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటా. సో ఇదండి నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ జీడిపప్పు వేస్తున్నాను. ఫస్ట్ బాదం వేస్తున్నాను. ఒకటి వేసుకోవడమే, ఏం లేదు. సో ఇదండి తర్వాత జీడిపప్పు చేసిన, జీడిపప్పుని బాదం చేసేసిన నేను. తర్వాత కిస్మిస్. ఇవేమో షిరిడీలో తెచ్చాము. చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. ఎప్పుడు షిరిడీ అయినా నేను ఇవి ఒకటి తెచ్చుకుంటాను. నాకు బాగా నచ్చుతాయి షిరిడీలో. నెక్స్ట్ మిలన్ సీడ్స్. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దురుడు పూలు, తర్వాత పంకిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజ గుమ్మడికాయనా ఇది. ఇవ్వండి. ఇప్పుడు వీటి కొంచెం కలుపుకుందాం. ఇలా రోస్ట్ చేసుకుందాం. ఎంత కలర్ రోస్ట్ చేసి చూసారా. నెక్స్ట్ నువ్వులు కూడా వేసుకుంటున్నాను. కొంచెం వేగాలి, దూరగా వేయాలి. చూసారు ఎంత బాగుందో. ఇందులోనే ఇవేంటి ఫ్లాక్స్ సీడ్స్. ఏదండి ఇవి మేము వేయించినవి, రోస్ట్ చేసినవి, నెయ్యిలో రోస్ట్ చేశారని చెప్పారు. తీసుకున్నామా. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే అన్ని పురుగులే ఉన్నాయి. అసలు వీటికి పురుగులు రావంటారు. మరి ఎందుకు వచ్చాయో తెలియదు నాకు. సో ఇదండి. నెక్స్ట్ నువ్వులు. సో ఇదండి నెక్స్ట్ చియా సీడ్స్. అన్నీ కలకలిపిన లడ్డు. అదొకటి ఇదొకటి తినమంటే తినరు. అందుకని అన్నీ ఒక దగ్గర వేసి చేస్తున్నాను. అందులో ఇప్పుడు నేను నువ్వులు కూడా వేసుకుంటాను. వాసన మాత్రం బాగా వస్తుంది. అలా ఇదండి నువ్వులు వేస్తున్నాను. నువ్వులు చాలా మంచివి. కాల్షియం అన్నీ వస్తాయి అన్నమాట నువ్వులోంచి. చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి, మాడిపోకుండా. సో సన్నగా రోస్ట్ అవుతే అంత మంచి. ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా. అన్నీ పచ్చివే కదా. జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, అవేంటి కిస్మిస్ కానీ, నువ్వులు కానీ, గుమ్మడికాయ గింజలు అన్నీ. నేనేం చెప్తానా, నా కూతురు నా మూతే చూస్తుంది. అందుకే స్లోగా ఎంచుకోండి. సో ఇంకొక సైడ్ నేను పూల్ మక్న ఏం చేస్తా, గోందును పూల్ మక్న. ఓకే. సో ఇదండి కొంచెం నెయ్యి వేసాను. ఇందులో ఈ రాళ్ళ లాంటి గోంద వేసుకొని ఎంచుకుంటున్నా. స్పూన్. సో ఇదండి వేగిపోయాయి. పక్కగా పెట్టుకుంటున్నాను. అవి వేగినా గలగాలి, వేగిపోయినా గలగాలి. సో ఇదండి నెయ్యిలో ఇలా వేయించుకుంటున్నాను. మేడం ఎంత నెయ్యి పోసినా పక్కన పీల్ చేసుకుంటుంది, నేను స్పంజ్ పీల్చుకున్నట్టు. సో ఇలా వేయించుకున్న తర్వాత చల్లారిద్దాం. సో ఇదండి ఇవైతే అయిపోయినాయి. వన్ సైడ్ ఇది కూడా వేగుతుంది. ఇదండి మొత్తం ఇలా సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి.
జస్ట్ ఇది ఒక 5-10 నిమిషాలు పడుతుంది వేయించుకోవడానికి. మాత్రం సిమ్లో పెట్టి వేయించుకోండి, హడావిడి చేసుకోకండి. ఎందుకంటే వేయకపోతే మళ్ళీ టేస్ట్ వేరే ఉంటుంది, కడుపు నొప్పి లేస్తుంది. సో ఇదండి అయిపోయింది. ఆఫ్ చేసుకొని కొంచెం ఫ్యాన్ కింద చల్లార్చుకుందాం. సో ఇదండి మిక్సీ పట్టుకుంటున్నాను లైన్ డేట్స్. సో ఇదండి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. సో ఇది మిక్సీకి పట్టేసాను. ఇదండి ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తాను. కొంచెం వేయించుకుందాం, నెయ్యిలో బాగుంటుంది టేస్ట్ అనేది. సో దీంట్లోనే వేసి మిక్సీ పడుతున్నాను నేను. మకానా గోంద అన్నీ వేయించుకున్నవన్నీ ఇందులో వేసి మిక్సీ పడుతుంది. మిక్సీ అంటే మెత్తగా కాదు, కొంచెం దొడ్డుగానే. సో ఇదండి కొంచెం ఇలా అనుకుంటూ వేయించుకుంటే బాగుంటుంది, నెయ్యి కాబట్టి. సో అండి ఇది అయిపోయింది. ఇది ప్లేట్లో తీసుకుందాం. సో ఇదండి ఇలా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేస్తాను. సో ఇదండి కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇట్లా దొడ్డుగా పట్టుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకొని ఉండలు పెట్టుకుందాం. సో ఇదండి మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాం. సో ఇదండి ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఆల్రెడీ వేయించిందే పొడి. వెయ్యి కొంచెమే బస్ చాలు. సో ఇదండి ఇలా లడ్డు కట్టుకుంటున్నాను అనమాట. ఇదండి బాగుంది కదా. సపోర్ట్ చేయించానా బాగుంది. ఇదండి కొన్ని లడ్డు కడతా, కొన్ని ఏంటి అవి రౌండ్ చేస్తా. సో ఇదండి సగం లడ్డు కడితే సగం రౌండ్ చేస్తా. మొత్తం అయిపోయాక చూపిస్తా. బాగుంది కదా ప్రాసెస్. సో ఇదండి ఇందులో కొంచెం అంతా ఏం చేస్తానంటే ఇట్లా కొంచెం కొబ్బరి పొడి వేసాను కదా, ఇప్పుడు ఇందులో ఇలా డిప్ చేసి ఇదండి బాగుంటుంది. ఇది కూడా డిప్ చేస్తాం. జస్ట్ ఇప్పుడు వచ్చిన ఐడియా అయితే మాకు కొబ్బరి పొడి మొత్తం వేయలేదు. ఇది కూడా బాగుంటుంది కదా అని ఇప్పుడు ఇదండి బాగున్నాయి కదా, కొన్ని అలా చేస్తాను. సో ఇదండి ఇలా లట్ కట్టుకొని ఒక కటర్లో ఇలా కొబ్బరి పొడి వేసి రౌండ్ చేస్తున్నాం. కొత్తగా ఉంది, మాకు మంచి నచ్చింది. నాకైతే ఈ ఐడియా నచ్చింది. కొన్నేమో గసగసాలతో చేస్తాను, కొన్నేమో ఇలా చేస్తాను. చూసారా బాగుంది కదా, ఐడియా బాగుంది. చూడ్డానికి కూడా లుక్ బాగున్నాయి కదా సన్న. సో ఇదండి కానీ చాలా టైం పట్టిందండి, అంత ఈజీ కాదు. దగ్గర మేము 12:30 కూర్చున్నాము, ఇప్పుడు ఏమైంది 2:30 అయింది కదా. 2:30 నుంచి ఇలా చేస్తూనే ఉన్నాము. అంటే మధ్యలో ఏం చేసి సైలెంట్గా ఆరేదాకా కూర్చున్నాం. నా కూతురు నవ్వుతాను. ఏమేమి ప్రొఫెషన్స్ టక్క చెప్పడానికి. నా కూతురు ఏంటంటే టక్క చెప్పాలంటది, నాకు రాదు. టక్క ఎట్లా చెప్తాను చెప్పండి, చూసుకుంటూ చెప్పాలి కదా. నాకైతే బాగా నచ్చినాయి. మామూలు స్వీట్ షాప్ లాగా ఉన్నాయి కదా, స్వీట్ లాగా ఉంది కదా. నా వినోసనా స్వీట్ షాప్ స్టైల్లో ఉంది అనపై స్వీట్ షాప్ లాగా ఎప్పుడు దొరుకుతుందా రెడీగా పట్టుకుందామా అని చూస్తాను నాకు కూతురు. సో ఇదండి కొన్ని ఇలా చేస్తాను, కొన్ని గసగసాలతో చేస్తాను. గసగసాలతో చేసే ఇప్పుడు చూపిస్తాను. ఇదండి సో ఇదండి కొన్ని ఇవి చేశాను, కొన్ని అలా చేశాను. ఇప్పుడు ఇదేమో గసగసాలు పెట్టి చేస్తాను, బాగుంటుంది. రోల్స్ లాగా. ఇదండి ఇప్పుడు దీంట్లో గసగసాలు వేస్తాను ప్లేట్లో. సో ఇదండి గసగసాలు. అంటుతా ఇదండి మొత్తం ఇలా రోల్ చేసుకొని అంతా అంటుతాయి, మొత్తం అంటిపోతుంది. ఇప్పుడు వీటిని చాకుతో కట్ చేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా వస్తాయి, కానీ ఫ్రిడ్జ్లో పెట్టట్లే, ఎందుకు అవసరం లేదు. 3 తీర్లు చేశాను. ఒకటేమో కొబ్బరి పొడితో ఇలా డిప్ చేసి చేశాను. ఇది మామూలు ఎప్పుడు చేసుకునేది.
ఈసారి ఏంటంటే ఇలా కొత్తగా స్వీట్ షాప్ స్టైల్లో చేద్దాం. ఓకే ఒకటే తీరేందుకని చాకేద్దాం. సో ఇదండి దీన్ని ఏంటంటే కొంచెం సేపు రెస్ట్ ఇచ్చానమాట. ఈ చాక్తో రాకపోయేటరికి మళ్ళీ ఒకసారి రోల్ చేసేసి ఇవ్వడం తీసుకున్నా చూసారా ఒక్క దెబ్బతో. ఇదండి కట్ చేసినాక ఇట్లా రౌండ్ అనుకోవాలి, ఎందుకంటే కట్ చేసినప్పుడు రౌండ్ రావు, మనం అనుకోవాలి అంతే. ఇదండి ఇలా అన్నమాట. ఎందుకంటే చాకు ఇవి నట్స్ కదా, అవన్నీ కట్ చేసేటప్పుడు ఇరిగిపోతుంటాయి. అందుకని కట్ చేసాక ఇలా అనుకున్నారనుకో రౌండ్ వస్తాయి. ఏం లేదు, అది ఎవరు చెప్పలేదు కూడా ఇంతవరకు. చూడండి కావాల్స్తే ఇదండి అట్లా. సో ఇదండి కంప్లీట్ అయిపోయినాయి. 3 తీర్లు చేసాము డ్రై ఫ్రూట్ లడ్డు. ఒకటేమో కొబ్బరితోని, ఒకటేమో నార్మల్గా, ఒకటేమో గసగసాలతో. సో ఇదండి అయిపోయింది, డ్రై ఫ్రూట్ లడ్డు అయితే అయిపోయింది. ఇదేమో కొబ్బరితో పైన గార్నిష్ చేశాను. ఇది నార్మల్ అయి, ఇది గసగసాలతో కట్ చేశాను ఇలా బిల్లల్లాగా. ఇదండి బాగుంది కదా, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది కదా. నన్ను చూడడమే సరిపోతా సో నన్ను. సో థ్యాంక్ యూ. Please like and subscribe.